రాష్ట్ర స్థాయి పోటీలాగా సంక్రాంతి పండుగ సందర్భంగా కబడ్డీ టోర్నమెంట్ సీనియర్ క్రీడాకారులు బావాజీ కబడ్డీ టీం సీనియర్ క్రీడాకారుల ఆధ్వర్యంలో అండర్ 19 కబడ్డీ పోటీలను నిర్వహించడం జరిగింది. 2 రోజులు 16, 17 తేదీ 2 రోజులు జరిగింది. మొదటి బహుమతిగా 20,000 రూపాయలు మారుతున్నాడు గారు, రెండవ బహుమతిగా మల్లికవ్వ 15,000, మూడవ బహుమతి 10,000 మధురావు, నాలుగవ బహుమతి మీదుగా వాళ్ళ అబ్బాయి శంకర్ రమేష్ ఇస్తున్నారు. అలాగే సీట్లు కప్పులు వాళ్ళ మెమంటోలు వాటికి మా గురుగారు మీదుగా వాళ్ళ అబ్బాయి సీట్లు బెస్ట్ ఇస్తున్నారు వాళ్ళకి. అలాగే మెయింటెనెన్స్ కి చాలా మంది ఇక్కడ 3 రోజులు భోజనం కల్పించిన సాగర్ గారు, సాగర్ గారు ప్యాకెట్ తీసుకోవడం అంతే. సాగర్ గారు అలాగే ఇంకొకరు భోజనం కల్పించారు. అలాగే మెయింటెనెన్స్ కి తిరుపతి స్వామి, అలాగే నాగేంద్ర ప్రసాద్ ప్రధానోపాధ్యాయులు, జెడ్పీహెచ్ఎస్ శంకరమణ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అలాగే గోపాల్ రెడ్డి గారు మెయింటెనెన్స్ ఇచ్చారు. అలాగే పిఈటి నరసింహ సార్, జి రామన్న పెద్ద హరివాణం, అలాగే చాలా మంది ఆర్థికంగా జయరాం గారు, ఈ మున్సిపల్ వార్డు చైర్మన్ జయరాం గారు, మూడవ ఇన్ఛార్జ్ గారు చైర్మన్, వార్డు చైర్మన్ వార్డు ఇన్ఛార్జ్ జయరాం గారు, అలాగే వెంకటేష్ ఆయన కూడా మెయింటెనెన్స్ కి క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ అలాగే ఈ టోర్నమెంట్ భుజస్కంధాల మీద వేసుకుని ఆడిపిస్తున్న దీనికి ఎంతో మంది ఆడవాళ్ళ కంటే చూసేవాళ్ళే చాలా ప్రేక్షకులు, చాలా మంది ఆడవాళ్ళ కంటే చూసేవాళ్ళకే చాలా కన్వీనియన్స్ చేస్తున్న చాలా చక్కగా ఈ సాయంత్రం సమయంలో మ్యాచ్లు జరుగుతున్నాయి. దీనికి ప్రేక్షకులందరూ సహకారం ఇస్తున్నారు. ముఖ్యంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ మ్యాచ్ ని ఎటువంటి ఇంత పకడ్బందీగా నిర్వహిస్తున్న వాళ్ళ పోలీస్ సిబ్బంది గారికి, ఆ ఎస్ఐ సార్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడే జయరాం వచ్చారు, మా 3వ వార్డు ఇన్ఛార్జ్ జయరాం క్రీడాకారుడు, మా మిత్రుడు సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు. 20 ఏళ్ళు కలిసి నేను జయరాము అమర్ ప్రకాశ్ అంతా కలిసి ఆడాము. ఇప్పుడే వచ్చేసాడు జయరాం గారు. ఆయన కూడా ఈ టోర్నమెంట్ దగ్గర అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది జయరాం గారు. అలాగే ఈ డ్రెస్ స్పాన్సర్ కూడా ఎస్జేపీ డ్రెస్ స్పాన్సర్ జయరాం గారే కుట్టించారంట, ఆయన కూడా ధన్యవాదాలు. ఈ డ్రెస్ లని జయరాం ఎస్జేపీ స్కూల్ కి పిల్లలకి డ్రెస్ స్పాన్సర్ చేసింది. అనవసరంగా 1 లక్షల మానవ వర్సెస్ మానవి బావాజీ టీం రెడీగా అండి. చాలా రసవత్తంగా మ్యాచ్ జరుగుతుంది. ఇది అసలు జీవేశ్వర వర్సెస్ ఇదే ఫైనల్ మ్యాచ్ లా జరుగుతుంది. చాలా ఎంతో రసవత్తంగా ఇది లాస్ట్ 5 minutes స్కోర్ 12 లాస్ట్ 5 minutes 12 హోరాహోరీగా ఈ కబడ్డీ మ్యాచ్లు కలిసినట్టుగా ప్రశాంత్ నగర్, దండగిరి, పెద్దమాదిగిరి, వాల్మీకి నగర్ అందరూ కలిసికట్టుగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహాయ సహకారాలు చాలా మంది ఇచ్చినారు. మొదటి బహుమతి మారుతున్నాడు, రెండవ బహుమతి మల్లికవ్వ, మూడవ బహుమతి మధు గారు, నాలుగవ బహుమతి గుమ్మల ఈరన్న, వాళ్ళ కృషి చేసి గుమ్మల ఈరన్న పేరు మీదుగా వాళ్ళ కుమారులు ఇస్తున్నారు. తర్వాత ఈ షీల్డ్, కప్పులు, తర్వాత బెస్ట్ రైడర్, బెస్ట్ ఫ్రెండ్ కి
స్మారకార్థంలో వాళ్ళ కుమారుడైన అమర్ ప్రకాష్ గారు ఇస్తున్నారు. కృష్ణమట్టు చాలా దిగ్విజయంగా ముగింపు కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా ప్రేక్షకులు అందరూ కూడా సహకరించాలా. అలాగే ఇప్పుడు జరిగేటటువంటి ఈ రెండు టీములు జీవేశ్వర వర్సెస్ గ్రామం, ఈ రెండు జట్లు కూడా తలపడ్డాయి. ఈ రెండు జట్లు సమానమైన స్కోరులో ఉన్నాయి కాబట్టి మళ్ళీ వీటిని మళ్ళీ మన రామన్ సారు ఈ ఇరు జట్లు కాబట్టి ఇటువంటి 20 సెకండ్స్ మిగిలింది. చాలా చాలా రసవత్తంగా మ్యాచ్ జరిగింది. ఓకే స్టేజ్ మీద ప్యాడ్ స్కోర్ షీట్ రాసుకోవాలి. మాకు రైట్ సైడ్ బాబు అది కొంచెం కిందికండి, లైట్ కింది దిగండి బాబు ప్లీజ్. ప్లీజ్ బాబు దిగండి బాబు. చిన్న పక్కన కింది దింపించిన అందరినీ దింపాలా. షార్ట్ వేసింది బోస్ బాబు. अभी को जुड़ी पटना लो ना SJP captain control team. మీరు పొరపాటు బయట నుంచి మీరు అబ్జెక్షన్ చేసి మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వచ్చిన టెక్నికల్ పాయింట్ ఆఫీసర్ ఖచ్చితంగా ఇస్తారు. అది మీరు జాగ్రత్తగా మీరే చెప్పండి. కెప్టెన్ బోటింగ్ కెప్టెన్స్ అంటే మీకేం అడగండి తప్ప మనకు సహకరిస్తూ రాజకీయ